ఎవరు పార్టీని వదిలి వెళ్ళిపోయినా, మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోయినా ఇక్కడ ఎవరు కూడా భయపడేవాళ్ళు లేరు. ప్రజల ఆశీర్వాదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మొట్టమొదటి నుండి కూడా ప్రజల మధ్య ఉంటూ ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వాములై ఉమ్మడి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో మీ అందరికీ తెలుసు. ఆయన వారసుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే మన రాష్ట్రాన్ని ముందుంచి సంక్షేమ పథకాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగించుకుని ఆయన వల్ల లబ్ధి పొంది ఈరోజు కొంతమంది బయటకు వెళ్ళిపోవడం జరిగింది. దీనికి కారణం నెల్లూరు నగరం సీటు ముస్లిం మైనారిటీలకు ఇచ్చారని చెప్పి ఒక పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా ఆలోచించాలి. పేదవాళ్ళు ఎస్సీస్ కానీ, ఎస్టీస్ కానీ, బీసీస్ కానీ, ముస్లిం మైనారిటీల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెద్దపీట వేసి అన్ని పదవుల్లో వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగానే నెల్లూరు జిల్లా నుంచి ఒక ముస్లిం మైనారిటీ సోదరుణ్ణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే ఒక కోటీశ్వరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పదవి 6 సంవత్సరాలు రాజ్యసభ అనుభవించి ఆయన శ్రీమతికి తిరుమలలో సభ్యత్వం ఇచ్చి ఢిల్లీలో ఇంకొక పోస్ట్ ఇచ్చి ఆ స్థాయికి తీసుకువెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర అంత ఉపయోగం పొంది పార్టీని వదిలి వెళ్ళిపోయినారు. ఎవరు వెళ్ళిపోయినా నష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆశీర్వాదం ఉంది. అన్నిటికీ మించి భగవంతుని ఆశీర్వాదం ఉంది, పేద ప్రజల ఆశీర్వాదం ఉంది. ఈరోజు పేద ప్రజల్లో, వాళ్ళ మనసుల్లో, వాళ్ళ గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకుని ఉన్నారు. వాళ్ళు అడగకపోయినా సంక్షేమ పథకాలు ఇచ్చి పెద్ద ఎత్తున పేదలను ఆదుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా 2 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ముందుంది. దాదాపు 125 స్థానాల్లో మేము గెలవబోతా ఉన్నాం. పొత్తులతో రాబోతా ఉన్నారు. ఎంతమంది పొత్తులు పెట్టుకున్నా ఎవ్వరూ ఏమీ చేయలేరు. ప్రజల ఆశీర్వాదం ఉంది. 25కి 25 పార్లమెంటు స్థానాలు కూడా గెలవబోతా ఉన్నాం. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు ఈ వెళ్ళిపోయిన కోటేశ్వర్లు కానీ, పొత్తులతో ఎలక్షన్స్ లో దిగే పెద్దలు కానీ ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు. ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదంతో మరలా 2వసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పట్టాభిషేకం చేసుకోబోతున్నారు.